ఇది విషయం. కాబట్టి పంటల మీద కూడా ఒక సమగ్ర. ప్రకాష్ గారు సుందిళ్ళ వద్దు మీరేమో పర్లేదు అంటారు, అది అవసరమా అని అడుగుతారు. వారు చెప్పిన దానిలో అన్ని చాలా వరకు వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే ఈ అన్ని దిక్కులో వరి వేయడం ఎందుకు, ఇప్పటికే ఎక్సెసివ్ క్రాప్ వస్తున్నది మనకు, పల్సెస్ కు బాగా డిమాండ్ ఉంది, రైతులకు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. అట్లనే ఒక వ్యవసాయ విధానం అనేది ఉన్నట్టయితే పల్సెస్ వెళ్ళాలి, ఆయిల్ పాము పెంచాలి, వరి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ వరేసుకుంటే ఊరే అన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఆయిల్ పామ్ ఎవరైనా ఎంకరేజ్ చేయక తప్పదు. నేను ఉమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు అనేదాన్ని ఇప్పుడు వద్దు, ఆ ఆదిలాబాద్ కు అక్కడ కట్టాల్సిన బయట కట్టి ఆ ఆదిలాబాద్ కి ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వన్నా గానీ సుందిలో నీళ్ళు సుందిలో కాళేశ్వరం నుంచి ఉన్నది కాబట్టి ఇవ్వంటారా, ఇది ఉండగా మళ్ళీ ఈ నీళ్ళే అక్కడ ఆగుతాయి కదా, ఆ నీళ్ళే కదా మళ్ళీ టచ్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అంటే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పే దానిలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆదిలాబాద్ కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. అంతకుముందేమో ప్రాణహిత ద్వారా 50,000 ఎకరాలకు ఇస్తామని చెప్పారు. సో అందరి లోపల ఒక ఆశలు చిగురించినాయి. ఒక 4-5 కాన్స్టిట్యున్సీల అసోబాద్ దగ్గర నుంచి మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు వాటర్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు, మంచిర్యాల కూడా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రాజెక్టును అసలు రేవంత్ రెడ్డి గారు ముట్టను కూడా ముట్టట్లేదు. 2 years అయింది వార్తా ప్రాజెక్టు. అయితే ప్రాణహితకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రాణహిత ఫామ్ కాకముందే వార్దా నది వేణగంగతో కలవక ముందే 2 కిలోమీటర్ల పైన మనకి ఏవైతే ప్రాణహితకు చేవేళ్ల కోసమని కాలువల ఖర్చు పెట్టారో 152 మీటర్ల ఎత్తున కాలువలు తవ్వారు. దాదాపుగా 7,000 కోట్లకు పైన ఖర్చు చేశారు. అయితే ఆ కాలువలు వృధా పోకూడదు, ఆ నీళ్లను మనము వార్దా నుంచి తీసుకుందాం గ్రావిటీతో అని చెప్పేసి కేసీఆర్ గారు వార్దా మీద ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేశారు. దాని ఖర్చు కూడా 700 కోట్లే. కాకపోతే ఏంటంటే 2023 నుంచి అది కేంద్రం జలసంఘం దగ్గర పెండింగ్ ఉంది, సిడబ్ల్యూసీ దగ్గర. దాన్ని క్లియర్ చేసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఈ పాటికి ప్రాజెక్ట్ అయిపోయేది. అది చిన్న ప్రాజెక్టే, అది 700 కోట్లతో గ్రావిటీతో నీళ్లు వచ్చేటి ఆదిలాబాద్ 2 లక్షల ఎకరాలకు. ఇవాళ వాళ్ళకు ఆవేదన ఉంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని. రెండవది వేణుగోపాల్ రెడ్డి గారు వద్దనట్లేదు, ఇక్కడ ఆల్రెడీ అలైన్మెంట్ ఉంది, లిఫ్ట్ చేసుకుంటున్నాం కదా, అది కూడా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే కదా. ఎప్పుడో నీళ్లు రానప్పుడే కదా మనం కిందికెళ్ళి లిఫ్ట్ చేసుకునేది. ఒక ఏర్పాటు ఉండగా మళ్ళీ ఎందుకు దీని మీద ఖర్చు చేయడం అంటున్నారు. ఒకవేళ డబ్బులు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సర్ప్లస్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమస్య ఏంది, ఇప్పుడు పెన్షనర్స్ కి వాళ్ళ ఎరియర్స్ చేయడానికి డబ్బులు లేవు, 15,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 20,000 కోట్లు పెట్టి ఎట్లా చేస్తారండి? 2,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఇప్పుడు ఇది అనవసరము. ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది, ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు చేసుకోవచ్చు అది ఆల్టర్నేట్. ఎందుకంటే మనకు పవర్ బిల్స్ తక్కువ పడతాయి. సుందిళ్ళ నుంచి డైరెక్ట్ పంపింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే ప్రాణహిత నీళ్లు గ్రావిటీ ద్వారా రన్నే లాంటి కాలువ ద్వారా వచ్చినట్టయితే, అంటే ఆ డిపిఆర్ లో కోల్ మైన్స్ ఏం లేవు, తీసుకురావడం చాలా సులభం అని అంటేనే. ఒకవేళ అక్కడ వచ్చిన ప్రాబ్లమే ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ కూడా సాధ్యం కాదు. బట్ డిపిఆర్ వచ్చేదాకా మనం వాళ్ళ ఎక్సర్సైజ్ జరగనిద్దాం. ఇప్పుడు వ్యాప్కోస్ కి ఇవ్వట్లేదు ఇది. నాకు ఈఎన్సీ గారు చెప్పింది ఏంటంటే, పోయిన ఈఎన్సీ వ్యాప్కోస్ మీద వీళ్ళే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వ్యాప్కోస్ కాకుండా వేరే సంస్థకి ఇచ్చాము. అది బహుశా నేను అనుకుంటా పోలవరానికి రిలేటెడ్ సంస్థ ఏదో వాళ్ళు చేస్తున్నారు ఈ సర్వే, వ్యాప్కోస్ కి ఇచ్చినట్లేదు ఇది. ఓకే, సో థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, నర్ర వేణుగోపాల్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డకైతే మేజర్ డ్యామేజ్, అక్కడ బ్లాక్ కుంగిపోయిన పరిస్థితి, దానికి రిపేర్ చేయాలని నిర్ణయించింది. ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచారు. ఇక తమ్మిడిహెట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి హయాంలో వాళ్ళ డిజైన్లో ఉండేదో, ఆ తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ళకి గ్రావిటీ ద్వారా మ్యాక్సిమం నీళ్లు తెచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నామని ఇవాళ ఆ రివ్యూలో నిర్ణయం జరిగింది. చూద్దాం అల్టిమేట్గా ఏం జరగాలంటే, ప్రభుత్వాలు ఏమున్నా సరే, ప్రభుత్వాలు మారినా విధానాలు మారకూడదు. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇంకో ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయకూడదు. మంచి స్కీమ్స్ లేదా మంచిగా ఉంటే కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు కాళేశ్వరం మీద మంచో చెడో ఖర్చు పెట్టారు 94,000 కోట్లు. దాని ద్వారా ఇంకా ఏ విధంగా నీళ్లు ఇవ్వడమే లక్ష్యం కదా రైతులకి. సో అది మంచి చెడు చాలా రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. లింక్ 1 పనికిరాదు. సో దాని వినియోగంలోకి తేవాలి, అవసరం ఉన్నప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. అల్టిమేట్గా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. సుందిళ్ళ నుంచి తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామన్న ప్రపోజల్ను కూడా ఎగ్జామిన్ చేయాలి.
బట్ అల్టిమేట్గా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ డబ్బులు కురిపించే యంత్రాలు కాకూడదు ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, కాంట్రాక్టర్లకి, ఎన్నికల్లో సొమ్ము ఖర్చు పెట్టే యంత్రాలు కాకూడదు. ఎంత మాత్రం మన ఇప్పుడు ఆల్రెడీ మన అప్పులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ కట్టాలి, 50,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏ రాష్ట్రమైనా అంతకుముందున్న దాంతో బెనిఫిట్ కంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో మాత్రం కనిపించట్లేదు. ప్రభుత్వాలకి కనక వర్షం కురిపించే విధంగా అయిపోతున్నాయి ప్రాజెక్టు. అట్లా కాకూడదని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA మరిన్ని అప్డేట్స్